అమెరికాలో అనుకోని విధంగా ఘోర ప్రమాదం జరిగింది. అమెరికాలోని ఫెయిర్వ్యూ సిటీలో ఆగస్టు 31న ఓ ఫ్లైట్ క్రాష్ అయ్యి స్థానిక ఇళ్లపై కూలిపోయింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఎగసిపడ్డ మంటలు 4 ఇండ్లకు మంటలు వ్యాప్తి చెందడంతో 3 మృతి, 6 ఫ్యామిలీలపై ప్రభావం. అమెరికాలో గత కొంతకాలంగా ప్రమాద ఘటనల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో అమెరికాలోని పలు ఎయిర్పోర్టుల్లో సైబర్ అటాక్స్ సహా అమెరికా ఎయిర్లైన్స్ కు సంబంధించిన ఫ్లైట్లు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ప్రమాదాలకు గురయ్యాయి. అయితే ఇప్పటి వరకు అమెరికాలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్లలో ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాలో ఓ ఫ్లైట్ యాక్సిడెంట్ అమెరికాను షాక్ చేసింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఓ చిన్న విమానం కూలిపోయిన ఘటన అమెరికాలోని ఫెయిర్వ్యూ సిటీలో ఆగస్టు 31 శనివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 చనిపోగా 4 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పోర్ట్లాండ్ కు తూర్పు ప్రాంతంలో ఉన్న ఫెయిర్వ్యూ నగరంలోని టౌన్ హౌస్ ప్రాంతంలో ట్విన్ ఇంజిన్ సెస్నా 421C అనే చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అకస్మాత్తుగా ఇళ్లపై కూలిపోయింది. విమానం కూలిపోయే సమయంలో అది ఒక స్తంభం, విద్యుత్ లైన్లను బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి సుమారు 4 ఇళ్లకు వ్యాపించాయని, దీనివల్ల 6 కుటుంబాలు ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 2తో పాటు మరో వ్యక్తి మరణించగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే కూలిపోయే ముందు విమానం నుంచి ఎటువంటి ఎమర్జెన్సీకి కాల్స్ రాలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణకు ఆదేశించింది. ఘటన జరిగిన ప్రదేశానికి 2 పరిశోధకులను పంపిందని, వారు శిథిలాలను డాక్యుమెంట్ చేస్తారని అధికార ప్రతినిధి పీటర్ నట్సన్ తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.